హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష రైతు సంఘాల సమావేశం జరిగింది. సాగు సంక్షోభం, కౌలుదారుల సమస్యలపై ఇందులో విస్తృతంగా చర్చించారు. కౌలు రైతుల రక్షణ హస్తం చట్టం అమలు తీరుపై సమీక్షించాయి. సంస్థాగత రుణాలు అందకపోవడమే రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణమని సర్వేలు చెబుతున్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. నేషనల్ శాంపిల్ సర్వే వాళ్ళు చెప్పారు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతు కుటుంబాలలో 15 కుటుంబాలకు మాత్రమే బ్యాంకులు రుణం అందించినాయి. మిగతా 85% కుటుంబాలు వడ్డీ వ్యాపారాల మీద ఆధారపడ్డారని చెప్పి రిపోర్ట్లు చెప్పిండ్రు. ఈ 15 కుటుంబాలకు కూడా 50% మాత్రమే రుణం ఇచ్చారు. మిగతా 50% రుణకు మళ్ళీ వడ్డీ వ్యాపారాల మీద ఆధారపడిన పరిస్థితి ఏర్పడింది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ రిపోర్టుకు సర్వే రిపోర్టు కూడా ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. వ్యవసాయ రుణ ప్రణాళికలు, పంటల రుణ పరపతిపై నిర్ణయాలు ఎస్ఎల్బీసీలో కాకుండా చట్టసభలో చేయాలని సంఘాలు అభిప్రాయపడ్డాయి. మనం ఎప్పుడు రుణాలు ఎస్ఎల్బీసీలోనూ చర్చిస్తాం తప్పితే స్టేట్ అసెంబ్లీ ఎందుకు చర్చించదు? గవర్నమెంట్ మనం పోయిన సంవత్సరం ఇన్ని వ్యవసాయానికి ఇన్ని రుణాలు ఇచ్చాము, గ్రామీణ ప్రాంతంలో ఇన్ని రుణాలు ఇచ్చాము అని ఒక వైట్ పేపరు ప్రతి సంవత్సరం ఎందుకు రిలీజ్ చేయకూడదు? మనం ఆ డిమాండ్ పెట్టాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. అర్హులైన కౌలు రైతులతో పాటు దేవాదాయ శాఖ భూముల రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవడంపై సమావేశం చర్చించింది. దేవాదాయ ధర్మాదాయ భూములను కౌలుకు చేస్తున్న వాళ్ళకు కూడా రుణమాఫీ వర్తించాలి. వీళ్ళని పరిగణలోకి తీసుకొని కార్డ్స్ కూడా ఇవ్వటానికి రెడీగా లేరు. మీకు 1 సంవత్సరమే ఈ కార్డ్ ఎలిజిబిలిటీ. ఈ సంవత్సరంలో పంటలు పండకపోతే మీరు ఎట్లా తీరుస్తారు బ్యాంక్ లోన్స్ని అనే పద్ధతులలో వాళ్ళ ముఖం మీద కొట్టినట్లుగానే చెప్పి బ్యాంక్స్ రుణాలు ఇవ్వటానికి సిద్ధం కాకపోవటం. లోన్ ఎలిజిబిలిటీ కార్డ్ అన్న పరిమితి 1 సంవత్సరం కాకుండా 3 సంవత్సరాలకు పెంచాలి అనేటటువంటిది మనం డిమాండ్ చేస్తే బాగుంటుంది అనేది నేను ఫీల్ అయ్యాను. ₹1,00,000 వరకు పూచీకత్తు లేకుండా రుణాలివ్వాలని ఆర్బీఐ నిబంధనలున్నా గ్రామీణ సహకార బ్యాంకులు వాటిని తోసిపుచ్చుతున్నాయన్నారు. రకరకాల కారణాలు చెప్పి గ్రామాల్లో ఉన్న వ్యవస్థను మొత్తం కూడా పట్టణీకరణ చేశారు. ఈ ఉద్యోగస్తులు కూడా ఆ రోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఈ పట్టణాలకు వచ్చిన తర్వాత ఈ మామూలుగా నేషనలైజ్డ్ బ్యాంక్స్కి ఉన్నటువంటి శాలరీలు మాకెందుకు ఇవ్వరు అని రకరకాల కారణాలతో వీళ్ళ జీతాలు కూడాను వాళ్ళకి సమానం చేయడంతో రైతులకి ఏదైతే నిర్దేశించబడిన బ్యాంకులో నష్టాలు కావటానికి ప్రారంభమైంది. పూర్తిగా రైతుల కోసం చేయాల్సిన కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడాను వాళ్ళు కూడా డైవర్సిఫై కావడం జరిగింది. రైతులకి అప్పులు ఇవ్వటమే లక్ష్యంగా పనిచేయాలి తప్ప లాభాలు నష్టాల గురించి లెక్క వేయడానికి లేదు. ఒకవేళ నిజంగా ఏదైనా లాభాలు నష్టాలు వస్తే ఆ నష్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించి ఈ గ్రామీణ బ్యాంకుల ద్వారా ఎక్కువగా రైతులకి లేకపోతే కౌలు రైతులకి గ్రామీణ చేతి వృత్తులు ఉన్నటువంటి వాళ్ళకి సౌకర్యాలు పెంచడం కోసం ప్రయత్నం చేయాలనే దాన్ని మనం ఇక్కడ కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. త్వరలో ఉద్యమ కార్యాచరణ వెల్లడించనున్న అఖిలపక్ష రైతు సంఘాల సమితి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే పరిహారం కౌలుదారుకే ఇవ్వాలని డిమాండ్ చేసింది.